ఒక చిన్న పట్టణంలో ఎలియాస్ అనే దయగల బిషప్ జీవించేవాడు. అతను చాలా మంచివాడు, పేదవారికి ఎప్పుడూ సహాయం చేసేవాడు. అతని ఇంట్లో ఒకే ఒక్క విలువైన వస్తువుంది, మైనస్ అతని అక్క ఇచ్చిన అందమైన వెండి దీపస్తంభాలు. వాటిని అతను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఒక చల్లని రాత్రి సైలస్ అనే యువకుడు జైలు నుండి తప్పించుకున్నాడు. అతనికి చాలా ఆకలిగా ఉంది, చలిగా కూడా ఉంది. బిషప్ ఇంటి గుమ్మం దగ్గర నిలబడి అతను భోజనం కోసం అడిగాడు. దయగల బిషప్ ఎలియాస్ సైలస్ని లోపలికి ఆహ్వానించాడు. అతనికి వెచ్చని భోజనం పెట్టాడు. ఆ రాత్రి పడుకోవడానికి ఒక మంచం కూడా ఇచ్చాడు. సైలస్ చాలా ఆశ్చర్యపోయాడు, ఎందుకంటే ఎవరూ ఇంత దయచూపలేదు. కాని అర్ధరాత్రి సైలస్ నిద్రలేచాడు. అతని మనసులో చెడు ఆలోచనలు వచ్చాయి. అతను బిషప్ ఇంట్లోని కొన్ని వస్తువులను, ముఖ్యంగా ఆ విలువైన వెండి దీపస్తంభాలను దొంగిలించాడు. వాటిని పట్టుకుని చీకటిలోకి పారిపోయాడు. మరుసటి ఉదయం పట్టణ రక్షకులు సైలస్ని పట్టుకున్నారు. వారు దొంగిలించిన వస్తువులతో సహా అతన్ని బిషప్ ఎలియాస్ దగ్గరికి తీసుకువచ్చారు. రక్షకులడిగారు, బిషప్ గారు, ఇవన్నీ మీవేనా? ఈ దొంగ దొంగిలించాడు కదా? బిషప్ ఎలియాస్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతను చిరునవ్వుతో అన్నాడు, కాదు కాదు, ఇవన్నీ నేనితనికే ఇచ్చాను. మరి దీపస్తంభాలు ఎందుకు తీసుకురాలేదు? అవి కూడా నేను ఇతనికే బహుమతిగా ఇచ్చాను. రక్షకులు చాలా ఆశ్చర్యపోయారు. సైలస్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. బిషప్ ఎలియాస్ నిశ్శబ్దంగా అతని భుజంపై చెయ్యివేసి మెల్లగా అన్నాడు, బాబూ, ఈ దీపస్తంభాలు నీకు ఒక కొత్త జీవితం వెలిగించాలి. నేరాల మార్గం వదిలి మంచి మనిషిగా మారాలి. ఈ దీపస్తంభాలు నీకు మార్గాన్ని చూపించాలి అని బిషప్ ఎలియాస్ చెప్పాడు. సైలస్ తల ఊపాడు. అతని హృదయం దయతో నిండిపోయింది. ఆ రోజు నుండి సైలస్ నిజంగా మారిపోయాడు. అతను కష్టపడి పనిచేశాడు, నిజాయితీగా జీవించాడు. బిషప్ ఎలియాస్ చూపిన కరుణ అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చింది.